హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి జామ కొమ్మలు అయితే 2 కొమ్మలు పెద్ద పెద్ద కొమ్మలు కొట్టేశామండి. జామకాయలు ఉండేసరికి ఏంటంటే ఇక కోతులు కూడా బాగా తిరుగుతున్నాయి, ఇంకా ఎక్కువగా తిరుగుతున్నాయి అన్నమాట. బాగా ఇంతకు ముందు అయితే 1-2 కోతులే తిరిగాయండి. ఇప్పుడు వచ్చేసి బాగా ఒక 10 కోతుల దాకా తిరుగుతున్నాయి. పిల్లలు అవి కూడా ఉన్నాయి అన్నమాట. కరుస్తున్నాయి కూడా, చిన్నపిల్లలు అవి ఉండేసరికి వాటిని ఏమన్నా చేస్తారేమోనని చెప్పేసి కూడా కరుస్తున్నాయి అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను షార్ట్ వీడియో పెట్టాను. ఒక్క చాటనే ఇట్లా పిందెలు ఎక్కువగా వచ్చినాయి కాపన్ అని చెప్పి 15-20 కాయల దాకా వచ్చినాయి అన్నాను కదా. ఇక్కడ నేను ఆకులు అవి అడ్డంగా ఉండి కనిపించట్లేదని వీడియోలో అవి అడ్డం తీస్తున్నాను అనమాట, అవి తుంచేస్తున్నాను. విడిగా చూస్తే బాగా కాపు కనిపిస్తుంది, వీడియోలో అయ్యేసరికి సరిగ్గా కనిపించట్లేదు అనమాట కాయలన్నీ. అసలు ఇక్కడ ఒక్కసాటే కాదండి, అసలు ఇదిగోండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఇక్కడ ఒక్కసాటే కాదు, ఇంకా విడిగా కూడా మొత్తం కాయలు పడ్డాయి, బాగా పిందెలు పడ్డాయి, పూత కూడా వస్తుందన్నమాట. కానీ ఇంకా బాధ అనిపించింది ఇలా కాపు వచ్చిన తర్వాత కొట్టేసేసరికి. ఇంకా ఏంటంటే కోతులు కూడా బాగా తిరుగుతున్నాయి, ఇంకా ఇబ్బంది అవుతుందిలే అని చెప్పేసి ఒక్క కొమ్మే ఉంచామన్నమాట. అది సైడ్కి వెళ్ళిందనమాట, పైకి వెళ్ళింది స్ట్రైట్గా. ఇవైతే పక్కకు కూడా వాళ్ళు ఉన్నాయి అని చెప్పి ఇంక వీటి వరకు కట్ చేసామన్నమాట. ఇంత కొమ్మలు ఉండా కూడా ఆకుల్లో కోతులు వచ్చింది కూడా కనిపించట్లేదు సరిగ్గా. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.